కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీవారి ప్రసాదాలకు వినియోగించే నెయ్యిలో కొవ్వుతో తయారు చేసిన నూనెను కలిపారని వచ్చిన రిపోర్టు కారణంగా భక్తుల మనోభావాలు తీవ్రస్థాయిలో దెబ్బతిన్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీనిపై ప్రభుత్వం దృష్టి పెట్టి నిజాలు పూర్తిస్థాయిలో వెల్లడించాలని భక్త సమాజం కోరుతోంది. స్వామివారి ప్రసాదం కల్తీకి గురికావడం తమను తీవ్ర మనోవేదనకు గురిచేస్తోంది అంటున్న భక్తులతో మా తిరుమల ప్రతినిధి సురేష్ ఫేస్ టు ఫేస్. శ్రీవారి లడ్డూ తయారీలో కల్తీ జరిగింది, నెయ్యిపై వివాదం చెలరేగడంతో అంతకంతకు ఈ వివాదం పెరుగుతూనే ఉంది. సాక్షాత్తు చంద్రబాబు ముఖ్యమంత్రి వ్యాఖ్యలతో దుమారం రేగింది. దీని మీద ఎప్పటికీ వివరణ ఇచ్చినప్పటికీ భక్తుల మనోభావాలు దెబ్బతినే పరిస్థితి నెలకొంది. కొంతపాటు కొంతమంది భక్తులు వాళ్ళతో మాడే ప్రయత్నం చేశారు. ఎందుకంటే స్వామివారికి దర్శనం తర్వాత అత్యంత ఇష్టమైనది లడ్డు ప్రసాదమే. ఆ లడ్డు ప్రసాదం చాలా మంది తీసుకెళ్లి చుట్టుపక్కల ఇంట్లో పంచి పెడుతుంటారు. ప్రస్తుతానికి ఒక భక్తులు మనతో ఉన్నారు. సార్ నమస్కారం అండి. ఇప్పుడు ఈ వివాదం మీరు వినే ఉంటారు, చూసే ఉంటారు సార్. ఈ లడ్డు తయారీ వివాదంలో అనిమల్ ఫ్యాట్ కలిసిందన్న వివాదం చెలరేగింది. భక్తుల మనోభావాలతో ముడిపడిన అంశం కాబట్టి ఒక భక్తుడిగా మీరేమని చెప్తారు? ఈ మనస్తాపం అయింది. ఇంకోటి ఇది టెండర్ వేస్తారు కదా, ఎన్ని రోజులున్నా ఇది వ్యాపారమే. అది సప్లై చేసేవాళ్ళు కూడా లాభార్జనకే చేస్తారు, సొంతంగా భక్తుని చేయలేం కదా. అతను స్వయంగా గోవులని చేసుకొని ఇప్పుడు అన్నదానము ఎట్లా చేస్తారో వెంగమామది, అదేవిధంగా దాతలు కూడా ఇవన్నీ సిద్ధం ఉంటారు. అది నో క్వశ్చన్. ఇంకా ఆ మాత్రం లేదని ఏం లేదు. మనకు ఇది స్వయం మనదే కొన్ని గోవులు ఒక 10,000 గోవులు ఇట్లా చేసుకుంటే మనకి ఇది అవుతుంది. ఎన్ని రోజులు మనం భవిష్యత్తులో అయినా కానీ ఇదే ప్రాబ్లం వస్తుంటుంది. ఇలా ఇప్పుడే కాదు, ఎప్పుడైనా ముందు కూడా రావచ్చు. మనము ఇవన్నీ స్వయంకృతం, ఏది స్వయం పాలన స్వయందే ఉండాలి. అది అంటే ప్రపంచవ్యాప్తంగా భక్తులు మన మనోభావాలతో ముడిపడే అంశము. ఇప్పుడు లడ్డూ ప్రసాదంలో ఈ కొవ్వు ఫ్యాట్ కలిసింది అనే ఆరోపణ రావడంతో ఏ రకంగా చూస్తారు సార్? ఇక మనస్తాపం ఉంటుంది సార్. ఇది మనస్తాపం ఉంటుంది. ఇప్పుడు చంద్రబాబు చెప్పడంలో కూడా ఆయన ఆధారాలతో చూపిస్తూ ఉండాలి. అక్కడ ల్యాబ్ రిపోర్ట్ మీదకి వెళ్ళి చెప్తున్నాడు. ఆయన తెలుసుండొచ్చు, చెప్పినా కానీ ఆధారాలు అడుగుతారు కదా, ఏదైనా కానీ సాక్ష్యం అడుగుతారు కాబట్టి ఆధారాలు అంటారు. కాకపోతే ఏంటంటే ఆడికల్ చీటిదాకా వచ్చే వరకు ఏమన్నా కల్తీ జరగవచ్చు, మానవ తప్పిదాలు కూడా కావచ్చు. అందుకోసానికి ఈ గోవులు అనేది స్వయము ఇక్కడనే చేసుకొని ఏదైనా ఒక 1000 ఎకరాలు తీసుకొని ఇక్కడనే, అంటే ఆవులని వాళ్ళు సొంతం ఆవులు శివారికి తక్కువ లేదని దాతలు ఇవన్నీ కూడా వెనుక పోరు. నా ఆలోచన అయితే ఇదే ఉంది. భవిష్యత్తులో కూడా ఇది మళ్ళా అయ్యే అవకాశాలు ఉంటాయి. ఇది ఒక్కసారిదే కాదు, అన్ని స్వయమే ఉండాలి. ఇది నా అభిప్రాయం. ఓకే, థ్యాంక్ యూ సార్. మీరేం చెప్తారు? స్వామివారి మనోభావాలతో ముడిపడిన అంశము, లడ్డులో కల్తీ జరిగిపోయింది, చాలా ఆరోపణలు వస్తాయి సార్. ఇది రాజకీయ లబ్ధి కోసం చేస్తున్న ఆరోపణలు మాత్రమే. ఇది వాళ్ళు ఏదో ఒక సమస్యల్ని డైవర్ట్ చేయడం కోసం ఇలాంటి భగవంతుడు వెంకటేశ్వర స్వామి లడ్డు గురించి ఇలా చేయడం చాలా దారుణం. ఇలాంటి భక్తుల మనోభావాలతో ఆడుకుంటున్నారు. ఇలాంటివి జరగకూడదు. ఇలాంటి వేరే విషయాలైనా డైవర్ట్ చేయొచ్చు, కానీ ఇట్లాంటి ప్రచారం చేసి మా భక్తులని బాధ పెట్టడం, ఇలా మనోభావాలు దెబ్బతీయడం అలాంటి జరగదు. వెంకటేశ్వర స్వామి దాని గురించి ఆలోచిస్తాడు. సిబిఐ కదా ఆలోచించేది, వెంకటేశ్వర స్వామి ఆలోచిస్తాడు. వాళ్ళకి పనిష్మెంట్ ఉంటుంది. అలాంటి జరుగుంటే ఎవరు తప్పు చేసినా వాళ్ళకి పనిష్మెంట్ ఉంటుంది. అందుకని చెప్పేసి దానికి ఎవరు ఆధారపడవద్దు. ఇలాంటివి ఏమి ప్రచారాలు నమ్మొద్దు. మీరు మామూలుగానే మీరు భగవంతుడి మీద విశ్వాసంతో ఉండి అలాగే అన్ని కార్యక్రమాలు జరుగుతాయి. మనం శాశ్వతం కాదు. ఈ తిరుమల తిరుపతి శాశ్వతం, మనం శాశ్వతం కాదు. మనం వస్తుంటాం వెళ్తుంటాం. కాబట్టి ఎలాంటి ఆధారపడద్దు, ఆలోచన పడద్దు. మీ మామూలుగా యథాంగా మీ మనోభావాల్ని మీరు వస్తూ ఉండండి, పవిత్రతను కాపాడండి. దీన్ని రాజకీయ కోణంలో చూడకండి, రాజకీయ లబ్ధిలో వాడుకోకండి. పూర్తిగా భక్తుల మనోభావాలు దెబ్బతింటున్న ఇప్పటికే మనస్సు బాధపడే స్థాయికి లడ్డు మీద ప్రచారం చెలరేగిందని చెప్తున్నారు. పూర్తిగా దీనికి నష్ట నివారణ చర్యలు తిరుమల తిరుపతి దేవస్థానం చేపట్టాలి. మరోవైపు తిరుమలలో కావచ్చు, తిరుపతిలో కావచ్చు, టీటీడీ ఆధ్వర్యంలో ఒక గోశాల ఏర్పాటు చేసి ఇక్కడ నెయ్యి తయారు చేసే విధంగా చర్యలు తీసుకోవాలని శ్రీవారి భక్తులు కోరుతున్నారు. వీడియో జర్నలిస్ట్ శ్రీనాథ్తో సురేష్, HM TV తిరుమల.